SR6 న్యూస్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండల వెంకన్నగూడ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని శకుంతల ఆనంద్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ఎవరికి ఎలాంటి సమస్య అయినా ముందుంటానని, గ్రామ అభివృద్ధికి ఆసరాగా ఉండి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో ముందుకు వెళ్తానని అన్నారు. తమ గుర్తు కత్తెర గుర్తు అని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. గతంలో కూడా గ్రామ పంచాయతీలో ఎలాంటి సమస్య అయినా గుడి బడి కానివ్వండి, సామాజికంగా గాని మరియు ఆర్థికంగా గాని అందరినీ ఆదుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. తను కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు మన ప్రభుత్వం ఇచ్చే పనులని చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. ఎటువంటి అభివృద్ధినైనా చేయడానికి ముందుంటాము. డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, ఒకటి బస్టాండ్ ఒకటి లేదు మన ఊర్లో, బస్ స్టాప్ కట్టడం మేము బాధ్యతగా తీసుకున్నాము. అలాగే ప్రతి ఒక్క ఆడబిడ్డకి 11,000 పెళ్లికి సహాయం చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. దయచేసి మీ అమూల్యమైన ఓటు ఈ కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఈ శకుంతల ఆనంద్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాను. వెంకన్నగూడ గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఇంతమంది జనాలను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నన్ను ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ వెంకన్నగూడ గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్ అభ్యర్థిగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా 10 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో చాలా సహాయాలు చేస్తున్నాను. ఇంకోటి, ప్రతి పేద ఇంటికి కానీ మరియు స్కూల్లో పిల్లలకు కానీ నాకు తోచినంత సాయం చేస్తూ వస్తున్నాను. అలాగే ఇక ముందు కూడా నేను చేస్తానని కోరుకుంటున్నాను. ఫరూక్ నగర్ మండల్ వెంకన్నగూడలో సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు అభివృద్ధిని చూసి జనాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శకుంతల ఆనంద్ నాయక్ గారి ఎంబడి ఉన్నారు. ఈరోజు అభివృద్ధి బాటలో ఆనంద్ నాయక్ ముందుంటాడనే వాళ్లకు భరోసా ఉంది కాబట్టి ఆనంద్ నాయక్ ఎంబడి ఉండి తనకు గెలిపించే బాధ్యతగా వాళ్ళంతా బాధ్యత తీసుకొని ఆశీర్వదించడానికి తన ఎంబడి ఎంతోమంది వచ్చి వారిని నీవు ఉండాలి, నీవు ఉంటేనే అభివృద్ధి పనులు జరుగుతాయి, రేపు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం తరఫున ఉన్న క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా పనులు జరుగుతాయనే ఆలోచన వాళ్ళలో భావన పుట్టి వారి ఎంబడి ఉండి వారికి ఆశీర్వదిస్తున్నందుకు గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు, పాదాభివందనాలు చేస్తూ తాండా గ్రామ అభివృద్ధికి ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. వెంకన్నగూడ తాండా అభివృద్ధిని శకుంతల ఆనంద్ నాయక్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాం కాబట్టి మా అభివృద్ధిని చూసి, మమ్మల్ని చూసి ఈ తాండా మొత్తం మా వెనుక ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు, వాళ్ళకందరికీ రుణపడి ఉంటాము. మరి మా సర్పంచ్ అభ్యర్థి శకుంతల ఆనంద్ నాయక్ గారు ప్రతి ఆడపిల్లకు పెళ్లికి కానుకగా 11,000 రూపాయలు తాండా గ్రామ పంచాయతీ మొత్తం ఎవరున్నా సరే వాళ్ళకు మేము ఇవ్వడానికి హామీ ఇస్తున్నాము. ప్లస్ తాండాకు బస్సు సౌకర్యం ఉండే ఇంతకుముందు, ఇప్పుడు లేదు. మాకు తాండాకి ఒక బస్టాండ్ సౌకర్యం కల్పించి హైదరాబాద్ నుండి మా తాండాకు ఒక బస్సు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మేము కట్టుబడి ఉన్నాము, చేస్తాము కూడా. ఇంకా దేవాలయాలను కూడా మా జవలాల్ గుడి నిర్మాణం జరుగుతుంది. ఆల్రెడీ మేము పదవిలో లేకన్నా ముందే శకుంతల ఆనంద్ నాయక్ గారు చాలా సహాయం చేశారు. ఇంకా ముందు కూడా మమ్మల్ని గెలిపించి భారీ మెజార్టీతో గెలిపిస్తే గుడిని కూడా పూర్తిగా కంప్లీట్ చేసి మేము తాండాకు ఇంకా సహాయక సహకారం అందిస్తాము. మెడికల్ కానీ, విద్యా అభివృద్ధి కానీ, పిల్లలకు చదువులు కానీ, ఆల్రెడీ మేము యూపీఎస్ స్కూల్లో కూడా శకుంతల ఆనంద్ నాయక్ గారు చాలా సేవా కార్యక్రమాలు చేశారు. మున్ముందు కూడా ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేస్తాము. ఇంకా మాకు ఓటు ఖచ్చితంగా కత్తెర గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని భారీ మెజార్టీ గెలిపించి తాండాను ఇంకా అభివృద్ధి చేయడానికి మీరందరూ ఈ తాండా వెంకన్నగూడ గ్రామ పంచాయతీ ప్రజలు, పిల్లలు 18 సంవత్సరాలు నిండా వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని ప్రతి ఒక్కరు ఓటు వేసి కత్తెర గుర్తుకు ఓటేసి మాకు భారీ మెజార్టీ గెలిపించుకొని మమ్మల్ని అందరినీ కొద్దిగా సహాయ సహకారాలు అందిస్తారని ప్రతి ఒక్క ప్రజలు వెంకన్నగూడ గ్రామ ప్రజలందరికీ వేడుకుంటున్నాను.